ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎండలకు పోటీగా హీట్ పెంచుతున్నాయి. గతంలో విశాఖ ఎంపీ సీట్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సిబిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ ఈసారి సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే తనకు ప్రాణహాని ఉందంటూ జేడీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. విశాఖ ఉత్తర సీటు నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వివి లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందంటూ విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిబిఐ మాజీ జేడీని ఎన్నికల సమయంలో చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతుంది. విశాఖ ఉత్తర సీట్లో వివి లక్ష్మీనారాయణతో పాటు వైసీపీ తరపున కేకే రాజు, బీజేపీ తరపున కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ పోటీతో ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు కేకే రాజు, విష్ణుకుమార్ రాజు మధ్య ఓట్లు చీలే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి సమయంలో లక్ష్మీనారాయణ ప్రాణహాని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. జేడీ లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశారు. సత్యం రామలింగం రాజు కేసు నుంచి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం, ముఖ్యమంత్రిపై సిబిఐ ఈడీ కేసుల వరకు అనేక కేసులను డీల్ చేయడంతో లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. యూపీ కేడర్ ఐపీఎస్ కు రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ 2019లో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలో జనసేన నుంచి విశాఖ లోక్సభకు పోటీ చేసి 2,85,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసి తాజాగా జై భారత్ పార్టీ అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. అయితే జేడీకి ఎవరితో థ్రెడ్ ఉందో తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.